హలో ఎవ్రీవన్, మేమైతే ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? మేమైతే ఈరోజు అయితే సండే మేమైతే మటన్ ఇంకా చికెన్ అయితే కుక్ చేసుకున్నాం. కాకపోతే మా ఇంటీరియర్ వర్క్స్లో స్టాఫ్ మెంబర్స్ అయితే వెజిటేరియన్స్ అనమాట, అందరూ నార్త్ ఇండియన్స్. సో మా అన్నయ్య అయితే మా స్టాఫ్కి అయితే సండే లంచ్కి పిలిచాడనమాట. సో అందరి కోసం అయితే నేనే కుకింగ్ చేసిన. సో ఇక్కడ అయితే నేను పన్నీర్ ఫ్రై చేశాను, ఇంకా ఆలూ ఫ్రై అయితే చేశాను, బెండిపల్లి ఫ్రై చేశాను, మిర్చి మసాలా చేశాను, పాలకూర పప్పు చేశాను, వెజ్ బిర్యానీ, ఆలు మటర్, ఆలు చిక్కుడుకాయ, రైతా, అరటికాయ ఫ్రై, ఇన్ని ఐటమ్స్ అయితే నేను చేశాను అనమాట. ఇంకా మా హెల్పర్ అయితే మా ఇంట్లో ఒక హెల్పర్ ఉంటాడు. ఆ హెల్పర్ అబ్బాయి అయితే ఇంకా నాకు కొంచెం నేను అవతల వేరేది ఆలు కర్రీ కుక్ చేస్తుంటే యువతల అయితే ఆ అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మమ్మీకి కూడా స్వీట్ విషయంలో కూడా హెల్ప్ చేశాడనమాట. ఇంకా స్వీట్ కూడా నేనే చేశాను, పాయసం అన్నమాట, సేమియా పాయసం. చాలా అంటే చాలా బాగా అయింది. ఈ వెరైటీస్ అయితే మేమైతే కుక్ చేసామన్నమాట. యాక్చువల్గా అయితే నాకు హైట్ సరిపోతలేదని మా హెల్పర్ అబ్బాయి అయితే నాకు స్టూల్ తెచ్చేసిందనమాట హైట్ కోసం. వెజ్ బిర్యానీ పెద్దది పెట్టాం కదా, సో ఆ హైట్కి నాకు కుక్ చేయడానికి సరిపోవాలని చెప్పి అయితే చేశాడనమాట. ఇక్కడైతే నేను పాయసం చేస్తున్నా చూడొచ్చు. ఇంకా సైమల్టేనియస్గా పక్కల అయితే ఫ్రైలు, కర్రీస్ ఇవన్నీ చక చేశాను. అవతలైతే బిర్యానీ దమ్ముకైతే వేసినాం అనమాట. చూడొచ్చు, యువతలైతే వేరేవైతే కుకింగ్ చేస్తున్నా. ఇంకా రైతా తయారు చేశాను. రైతాతో పాటు పాలకూర పప్పు చూడొచ్చు మీరు, పాలకూర పప్పు కూడా అయిపోయింది. లాస్ట్లో అయితే నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. బిర్యానీ అయితే టేస్ట్ అల్టిమేట్ వచ్చిందంట, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మీరు వీడియోలో చూడవచ్చు, అది అయితే కాజు బాదం కట్ చేస్తున్నారనమాట మమ్మీ అండ్ హెల్పర్ అబ్బాయి కూడా ఉన్నాడు. సో వాళ్ళైతే స్వీట్కి రెడీ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే నేను మిక్స్డ్ వీడియో పెట్టాను, అన్ని సీక్వెన్స్లో ప్రాసెస్ అయ్యేందుకు అని చెప్పి అలా ఒకసారి వెరైటీగా చూడొచ్చు. పాయసము, సేమియా పాయసంలో అయితే కలర్ సూపర్ వచ్చింది కదా. సో అన్ని ఇవన్నీ అయితే వెజిటేరియన్ ఐటమ్సే నేను చేసింది, నాన్ వెజ్ అన్నీ మమ్మీ చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫోటోలు వీడియోలు అన్నీ యాడ్ చేశాను. మిర్చి మసాలా, ఇదైతే మటన్ కర్రీ, ఇది అయితే నార్మల్ రైస్, ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. మళ్ళీ మమ్మీ తీసి పెడుతున్నప్పటిది ఫోటో. ఇది ఇంకో టైప్ ఆఫ్ మటన్ కర్రీ అనమాట, ఎందుకంటే మామీ వాళ్ళు స్పైస్ చేసుకుంటారు, నాకు కొంచెం లైట్ స్పైసీగా చేస్తారనమాట, అందుకే 2 వేస్లో కుక్ చేస్తారు. ఇది నార్మల్ రైతా. నేను ఇంకోటి రైతా కూడా చేశాను, స్మాల్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి. ఇదైతే బెండిపల్లి ఫ్రై, ఇక్కడ చూడొచ్చు ఆలూ ఫ్రై, ఇంకేమైనా ఫొటోస్ మిస్ అయి ఉండొచ్చు, పన్నీర్ ఫ్రై అనమాట. Thank you for watching. See you in the next video.